2021లో చంద్రబాబు చేసిన శపథం నిజమైంది. ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. అన్న మాట ప్రకారమే సీఎంగానే శాసనసభలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు చంద్రబాబు. ఫలితాల వేళ బాబు శపథం తాలూకా వీడియోను టీడీపీ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నాయి. బాబు అనుకున్నది సాధించారు అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి టీడీపీ శ్రేణులు. ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాల అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉండనని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ అర్థం చేసుకుని నిన్ను మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. ఇది ఆనాడు చంద్రబాబు చేసిన శపథం. 2021 నవంబర్ 19న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా అప్పటి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా చేసిన శపథం ఇప్పుడు ఫలితాల వేళ మళ్లీ తెరపైకొచ్చింది. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి కౌరవ సభలో నేనుండను. ప్రజలందరూ నా అవమానాన్ని అర్థం చేసుకోమని కోరుతున్నానంటూ అసెంబ్లీ నుంచి బాబు బయటకొచ్చేశారు. డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. అనంతరం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పటి నుంచి చంద్రబాబు అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. 2021లో శపథం చేసినట్టుగానే సరిగ్గా 3 ఏళ్ల తరువాత చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగానే అడుగుపెట్టబోతున్నారు. ఫలితాల వేళ 2021 నవంబర్ 19 నాటి ఘటనను టీడీపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. అసెంబ్లీలో చంద్రబాబు శపథం చేసి బయటకొస్తున్న వీడియోను షేర్ చేస్తున్నారు. చంద్రబాబు శపథం చేసి మరీ సీఎంగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారని ఖుషి అవుతున్నారు. ఆ రోజు చంద్రబాబు కంట కన్నీరు వచ్చేలా వైసీపీ నేతలు చేశారని, ఆ ఘటనను తాము ఎప్పటికీ మర్చిపోలేమంటూ కొందరు ట్వీట్లు చేస్తున్నారు. దట్ ఈస్ చంద్రబాబు అంటూ రీట్వీట్స్ పెడుతున్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడు ఎవ్వరిని అవమానించేలా చంద్రబాబు మాట్లాడలేదని గుర్తు చేస్తున్నారు. అధికారం ఉందని విర్రవేగలేదని, అధికారం పోయినప్పుడు కుంగిపోలేదని టీడీపీ నేతలంటున్నారు. అసెంబ్లీలో వైసీపీ నేతలు మాట్లాడిన భాష చాలా నీచంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి చంద్రబాబు శపథం చేసినట్టుగానే ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.